ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న ఆసిఫాబాద్లో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా మాజీ ఎంపీ రాజ్కోట్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అన్ని ఆదివాసీ తెగలు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఆదివాసీ కూడాలలో రాయ్ సెంటర్లలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అదే రకంగా ఉట్నూరు పట్టణంలో ఆగస్టు 9 నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ ఆదివాసులు జరుపుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా రాయ్ సెంటర్స్ పరిధిలో అన్ని రాయ్ సెంటర్లలో కూడా మండలానికి 1-2 రాయ్ సెంటర్లు ఉంటాయి. ఆ రాయ్ సెంటర్లు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని సార్మేడీలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదిలాబాద్ పట్టణంలో, అదే రకంగా ఉట్నూరు పట్టణంలో, ఉట్నూరులో, అదే రకంగా ఆసిఫాబాద్లో ఈసారి భారీ ఎత్తున ఆదివాసులందరూ కూడా ప్రపంచ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆదివాసులకు బహిరంగ సభ కూడా ఆసిఫాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసిఫాబాద్లో అధిక సంఖ్యలో ఉమ్మడి ఆదిలాబాద్ చెందిన ఆదివాసులు, అదేవిధంగా ఆదివాసీ మేధావులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, అదే రకంగా దేశానికి సంబంధించిన ఆదివాసీ ఆగస్టు 9 నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ ఆదివాసులు నాగార్జున సాగర్కు వరద ప్రవాహం